వెల్కమ్ టు తెలుగు 70mm గోవా. సౌత్ గోవాలో మరొక అద్భుతమైన బీచ్ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాము. అదే మేరామార్ బీచ్. ఇది పంజం సిటీలో ఉంది. సో ఈ బీచ్కి ఒక ప్రత్యేకత కూడా ఉందండి. సో చాలా విశాలమైన బీచ్. ఇది మనం మెయిన్ రోడ్ ఒకసారి బ్యాక్ సైడ్ తీసుకున్నామంటే మెయిన్ రోడ్ నుంచి బీచ్కి వెళ్ళాలంటే మనకు ఒక 500 మీటర్స్ మనం బీచ్లో వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి మీరు బీచ్ కూడా చూస్తున్నారు కదా. సో చాలా విశాలమైన ప్లేస్. బీచ్లో మనకి వాలీబాల్ ఆడుకోవచ్చు. చాలామంది వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవినింగ్ టైం అయితే చాలా మంది ఇక్కడికైతే విజిట్ చేస్తూ ఉంటారు. పక్కనే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఒకటి ఉంది. అంటే ఫ్యామిలీతో వచ్చి ఒక 2 అవర్స్ అయితే ఇక్కడ బాగా స్పెండ్ చేయొచ్చండి. సో చాలా ప్రశాంతమైన బీచ్ల్లో గోవాలో మేరామార్ బీచ్ అని మనం ఎస్పెషల్లీ ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఈ బీచ్ నుంచి మనకి డోలాపారా వ్యూ పాయింట్ అయితే మనకి ఈ దగ్గరలో మీరు చూస్తున్నారు కదా, ఆ కొండలో అక్కడి నుంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దాంతోపాటు ఈ బీచ్ కానీ వచ్చారంటే మనకు గోవా సైన్స్ సిటీని కూడా మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కానీ మనం వెళ్ళామంటే మనకు ఇక్కడ మనకి గోవా క్యాసినో, ఎవరైనా క్యాసినోకి వెళ్ళాలనుకునే వాళ్ళు సో ఇక్కడ నుంచి కూడా జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో చాలా బీచ్లు ఏంటంటే మనకి చెట్లు అనేది అసలు కనపడవని చాలా తక్కువ కనిపిస్తాయి. మన ఈ బీచ్లో కానీ ఎస్పెషల్లీ మీరు చూస్తున్నారు కదా, బీచ్ పొడవునా ఇట్లా ఫుల్ చెట్లతో అయితే ఉంటుందండి. సాయంత్రం పాటు చల్లటి వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో చాలామంది బీచ్ని ఇష్టపడడానికి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ పొల్యూషన్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చెట్ల కింద కూర్చొని చాలామంది అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ లోకల్ పీపుల్ కూడా ఏంటంటే ఇది వాకింగ్ స్ట్రీట్ ఇదండి. దాదాపు మేరామార్ నుంచి అటు క్యాసినో వరకు పంజిమ్ వరకు అయితే ఒక 4 కిలోమీటర్ వాకింగ్ స్ట్రీట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో మనకి ఈ మెయిన్ రోడ్లో తీసుకున్నామంటే చాలా వరకు రెస్టారెంట్స్, మంచి మంచి హోటల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో మనకి బీచ్లో అయితే మనకి ఎక్కడ ఎలాంటి రెస్టారెంట్స్ అయితే ఉండవు. సో మొత్తం మీద ఈ బీచ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మాండోవి రివర్ అయితే ఏదైతే ఉందో, మాండోవి రివర్ వచ్చి అరేబియా సముద్రం అనేది ఇక్కడ కలుస్తూ ఉంటుంది. చాలా వరకు లోకల్ పీపుల్ ఏంటంటే ఫిషులు అంటే చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఎక్కువ రాకపోకలని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. మనం చూడవచ్చు. ఒకసారి బీచ్లో కూడా వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. చాలా బోట్స్, చిన్న చిన్న బోట్స్ కావచ్చు, ఒక మోస్తారు ఉండే ఓడలు కూడా ఏంటంటే ఈ ప్రాంతం నుంచి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాం ఇప్పటికే చాలామంది పర్యాటకులు ఇక్కడ వచ్చి చూస్తున్నారు. సో మిగతా బీచ్లకి ఈ బీచ్కి ఏంటంటే మిగతా బీచ్ల్లో ఏంటంటే సో ఎక్కువ రెస్టారెంట్స్ కావచ్చు, పబ్ కల్చర్ కావచ్చు, సో ఎక్కువ ఇది ఉంటుంది. కానీ సౌత్ గోవాలో చాలా ప్రశాంతమైన బీచ్ ఏదైనా ఉన్నందుకు మేరామార్ బీచ్ అండి. సో మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే గ్రూప్గా వస్తారు. అంటే ఇక్కడికి ఏంటంటే గ్రూప్గా వచ్చి ఒక 2 అవర్స్ అయితే ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. ఇక్కడ నుంచి గోవా లోకల్ బస్సెస్ కూడా ఉంటాయి. సో ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ కానీ మీరు పే చేస్తారంటే వాళ్ళు గోవా మొత్తం ఒకసారి ఆ బస్సులో తిప్పుకొని వస్తారు. సో దాని ప్రైజెస్ కూడా ఎలా ఉంటాయని కూడా మేము ఇందులో చూపించే ప్రయత్నం చేస్తాము. సో ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఈవినింగ్ 4 to 7 వరకు అయితే ఎక్కువ విజిటర్స్ అయితే ఈ ప్రాంతంలో అయితే కనిపిస్తారు. ఎందుకంటే సన్సెట్ టైం అనేది, ఇది సన్సెట్ టైము చాలా అద్భుతంగా సన్సెట్ కింద చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది మంచి ప్లేసు. ఎవరైనా గోవా కానీ వస్తే మటుకు మేరామార్ బీచ్ అనేది అస్సలు మిస్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ ఇది పంజిమ్ బస్ స్టాప్ నుంచి మనకి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో పంజిమ్ నుంచి మీరు స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ అంటే ఈ డోనాపావులా ఏదైతే ఉందో అక్కడి వరకు అయితే మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మంచి ప్లేసెస్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. ఎక్కువ మంది ఫ్యామిలీతో వచ్చి అయితే ఈ బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ అంటే బీచ్లో ఆడే స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి, గ్రూప్స్తో వచ్చి అయితే ఈ ప్రాంతాన్ని అయితే సందర్శిస్తూ ఉంటారు. సో గోవాలో మనం అనుకుంటాం ఎక్కువ నార్త్ గోవాలో అన్ని బీచెస్ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ సౌత్ గోవాలో కూడా చాలా బీచెస్, మనకు తెలియని బీచెస్ ఉన్నాయి. సో మా వీడియో ద్వారా ఏంటంటే రోజుకు ఒక బీచ్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు సో మేరామార్ బీచ్కి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, బీచ్లో ఉన్న విశిష్టతలు ఏంటి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఎవరైనా సరే గోవా వస్తే మనకి ఈ ప్లేస్ నచ్చితే మిస్ అవ్వద్దు. ఓటు స్టూడియో.